నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే, ఒక సమాజ మందిరపు అధికారి యేసు దగ్గరికి వచ్చి, అయ్యా, నా కుమార్తె చనిపోయేందుకు సిద్ధంగా ఉంది, దయచేసి వచ్చి ఆమెను బ్రతికించండి అని వేడుకుంటాడు. యేసుక్రీస్తు అందుకు ఒప్పుకొని ఆయనతో పాటు వెళ్తూ ఉంటాడండి. అయితే 36వ వచనంలో చూసినప్పుడు, ఆ అధికారి ఇంటి నుంచి కొంతమంది వచ్చి, ఎందుకు బోధకుడిని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, నీ కుమార్తె చనిపోయింది అంటాడు. అప్పుడు యేసే చెప్తాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు అని. తర్వాత అధికారి యొక్క కుమార్తె బ్రతికినట్లు మనం చూస్తున్నాం. జీవితంలో కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మనం ఏదైతే భయపడ్డామో అదే జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ముందుకు వెళ్ళలేకుండా జీవితంలో వెనక్కి వెళ్ళిపోతున్నట్లు కొన్నిసార్లు మనల్ని పరిస్థితులు వెనక్కి లాగుతూ ఉంటాయి. అయితే అటువంటి పరిస్థితుల్లో మీరున్నారా? అయితే దేవుడు ఈ దినాన మీకు చెప్తున్నది, భయపడకండి, నమ్మిక మాత్రం ఉంచండి. దేవుని యొక్క వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, ఒక విలుకాడు బాణాన్ని వదిలేటప్పుడు ఆ బాణాన్ని వెనక్కి లాగుతాడు. అతను ఎంత వెనక్కి ఆ బాణాన్ని లాగుతాడో ఆ బాణం అంత ముందుగా వెళ్తుంది. జీవితంలో వెనక్కి వెళ్తున్నాను అనుకుంటున్నావా? దేవుని చేతిలో నువ్వు ఒక బాణంగా ఉన్నావని గుర్తించు. నిన్ను వెనక్కి లాగుతున్నాడు అంటే దేవుడు నిన్ను ముందుకు వదిలేందుకు సిద్ధంగా ఉన్నాడు అని. భయపడకండి, నమ్మిక మాత్రం ఉంచండి. దేవుడు గొప్ప కార్యాన్ని మీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.